హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన జున్ను అండి. జున్ను రెసిపీని జున్ను పౌడర్ కానీ పాలు కానీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. పచ్చి కొబ్బరి పాలతోనే మనము జున్నును ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చిన్న పిల్లలైనా పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. దాంట్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరితోనే చేయాలండి, అదే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వీలైనంత మెత్తగా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి మనము ఏ కప్పుతో కొబ్బరి ముక్కలు వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ముందు నేను ఇక్కడ హాఫ్ కప్పు వేసాను, వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకొక హాఫ్ కప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పేసుకొని ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్ తీసుకొని, చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని బౌల్లోకి ఈ విధంగా వడకట్టుకోవాలి. మనకు కొబ్బరిది అనేది పిప్పి పైకి వస్తుంది కదండి, సో అందుకని ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే కొబ్బరి పాలు అనేది కిందికి వెళ్ళిపోతాయి బౌల్లోకి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా జార్లోకి వేసుకున్నాక మనము 1 కప్పు వాటర్ వాడేసాం కదా, ఇంకొక కప్పు ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లోంచి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక కొబ్బరిలో ఉన్న పాలన్నీ కంప్లీట్గా వచ్చేస్తాయి. ఇలా వేసుకొని మనకు వాటర్ ఏమైనా మిగిలితే ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవాలి. జార్లో వేసేసుకొని కంప్లీట్ వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొబ్బరిలో ఉన్న పాలను కంప్లీట్గా వీలైనంత వరకు ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి. వీలైతే చేయితో కూడా గట్టిగా ప్రెస్ చేసి పాలను తీసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్తో అన్నాక నెక్స్ట్ చేయితో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పాలను కంప్లీట్గా తీసుకోవాలి. ఓన్లీ పాలు మాత్రమే తీసుకోవాలండి, ఈ పైన వచ్చిన పిప్పి అంతా తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సపరేట్ చేసుకొని మనకు దాదాపుగా 2 కప్పుల వాటర్ వేసాం కాబట్టి 2 కప్పుల పాలు వస్తాయి. దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిలో తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ పాలల్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకున్నాకనే నెక్స్ట్ ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో ఏ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చక్కెర అయినా తీసుకోవచ్చు అండి, బెల్లం అనేది హెల్దీ కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంతోనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం కార్న్ఫ్లోర్ ఒకటి మిక్స్ అయితే సరిపోతుంది. బెల్లం అనేది మనము స్టవ్ పైన పెట్టగానే కరిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. దానికి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. మీరు నెయ్యి అప్లై చేయకుండా పర్వాలేదు, కాకపోతే కొంచెం అప్లై చేసుకోవడం బెటర్ అనేసి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అది వేసేసుకోవాలి. కొబ్బరి పాలు ఇలా కంప్లీట్గా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలు అనేది కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ అది పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దలాగా అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండగానే చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి మనము మీరు ఇక్కడ ఒక టీ స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలని లేదు, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వేశాను. మనకు ఇది ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం నెయ్యి వేసినాక లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది దగ్గర పడినాక మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చేసుకున్నాక నేను నెయ్యి రాసి పెట్టిన బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక స్పూన్కి నెయ్యి రాసి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇది కంప్లీట్గా ఆరాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది, తొందరగానే ఆరిపోతుంది. చూడండి ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా గట్టిపడి ఉంటుంది, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి జస్ట్ ఇలా ఉల్టా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి
ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జున్ను అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇలానే పీసెస్గా కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే కొంచెం స్క్వేర్ షేప్లో కూడా పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇలానే కూడా ముక్కలుగా చేసుకొని తినేసేయచ్చు, మన కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసి మీరు ఒక డబ్బాలో స్టోర్ చేశారంటే ఒక 2-3 డేస్ వరకు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కాబట్టి తప్పకుండా ఈసారి మీరు ట్రై చేయండి. మీరు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే పిల్లలకు తినడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడడానికి కూడా స్వీట్ లాగా ఉంటుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కావాలంటే ఇందులో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఈ జున్ను అనేది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. పిల్లలకైతే చాలా మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.